భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు అనారోగ్యం వంటి కారణాలు చెప్పినప్పటికీ కూడా అంతర్గతంగా బీజేపీ అధిష్టానంతో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగానే రాజీనామా చేశారనేటువంటి వాదన కూడా వినబడుతుంది. అయితే వాటికి ఏ కారణాలున్నా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఉపరాష్ట్రపతి పదవి కూడా ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపైన భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా ఫోకస్ పెట్టింది. ప్రజల్లో కూడా దానిపైన ఉత్కంఠ మొదలైంది. అయితే బీహార్ నుంచి నితీష్ కుమార్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హరివంశ సింగ్, సుబ్రహ్మణ్యం స్వామి వంటి పేర్లు అయితే ఉపరాష్ట్రపతి పదవికి వినబడుతున్నాయి. అయితే వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు అనూహ్యంగా ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి పేరు ఉపరాష్ట్రపతి రేసులో తెరపైకి వచ్చింది. అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఒక చిరంజీవి తప్ప ఇంకొక కొత్త పేరు కనబడడం లేదని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే చిరంజీవి రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉంటూ అందరి వాడుగా అన్ని పార్టీలకు కావలసినటువంటి వాడుగా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవిని ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుందని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. కాబట్టి చిరంజీవికి ఉపరాష్ట్రపతి పదవి కట్టబెడితే, చిరంజీవిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కనుక నిలబెడితే కాంగ్రెస్ కూడా ఓకే చెప్తుంది అనేది బీజేపీ యొక్క ఆలోచన. అయితే పైగా దక్షిణాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాగా వేయాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం అనేటువంటి భావన వినిపిస్తున్నటువంటి తరుణంలో చిరంజీవికి పదవి ఇచ్చి బీజేపీ ఆ భావనను తీసేసి అంతేకాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే ఇప్పటికే చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో చిరంజీవికి ఈ ఉపరాష్ట్రపతి పదవితో గౌరవం ఇచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలు చేసినటువంటి చిరంజీవి దీనికి ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. అంతేకాకుండా వరుసగా సినిమాలు చేస్తూ చాలా సినిమాలు లైనప్లో పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేసుకొని రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చుంటాడా, దానికి ఒప్పుకుంటాడా అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే గతంలో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పార్టీ పెట్టి చతికలబడ్డటువంటి చిరంజీవి ఇప్పుడు అంతకంటే పెద్ద పదవి చిరంజీవిని వెతుక్కుంటూ వస్తే ఆయన నిర్ణయం తీసుకుంటారా, మరి దానికి ఒప్పుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చూడాలి మరి చిరంజీవి నిర్ణయం ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగానే చిరంజీవి ఉపరాష్ట్రపతి పదవిలో కనుక ఉంటే కనుక తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ఒక సముచిత స్థానం తెలుగు రాష్ట్రాలకు కల్పించినట్టే అవుతుంది.